హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఎల్జీ w11 ఆండ్రాయిడ్ మొబైల్ని ఛార్జింగ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎల్జీ w11 మొబైల్. ఇది నా దగ్గరికి కస్టమరు డెడ్ అని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఈ ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదని కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చాడు. దీన్ని మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒకసారి నేను మొబైల్ ఆన్ అవుతుందా లేదా అని ఆన్ చేసి చూశాను. ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. తర్వాత ఛార్జర్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ అవుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఛార్జర్ని కనెక్ట్ చేశాను, ఛార్జింగ్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొబైల్ని అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ముందుగా అయితే ఛార్జింగ్ సాకెట్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ సాకెట్ అనేది వాటర్ డ్యామేజ్ అయిందా, ఇంకా ఏదైనా బర్న్ అయిందా, ఇంకా ఏదైనా డ్యామేజ్ అయిందా అనేది ఈ సాకెట్ని జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. ఈ ఫోన్ అనేది ఛార్జింగ్ అవ్వకపోయినా ఆల్రెడీ ఈ మొబైల్లో ఉన్న బ్యాటరీ 0% డిశ్చార్జ్ అయిపోయినప్పుడు మరలా మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ అవ్వట్లేదు కాబట్టి మొబైల్ అనేది మనం ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వదు. కాబట్టి కస్టమర్ కూడా ఈ ఫోను డెడ్ అయిపోయింది అని చెప్పేసి అనుకొని ఈ ఫోన్ని నా దగ్గర తీసుకొచ్చాడు. దీన్ని మేము చెక్ చేసుకున్నప్పుడు ఇది ఛార్జింగ్ ప్రాబ్లం ఉందా లేదా ఇంకా బోర్డులో ప్రాబ్లం ఉందా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఛార్జింగ్ సాకెట్కి మనం ఛార్జర్ని కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ సాకెట్కి అనేది వోల్టేజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5 volts వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్ ద్వారా అయితే నేను దీని వోల్టేజ్ చెక్ చేయను. నా దగ్గర ఒక మెథడ్ ఉంది. అదేంటంటే ఎల్ఈడి ఇండికేషన్ ఉన్న ఒక ఛార్జర్ ఉంది. ఈ ఛార్జర్ నేను కనెక్ట్ చేసి చెక్ చేసుకుంటాను. ఎలా చెక్ చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే దీనికి మనం ఛార్జర్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడు సాకెట్కి బ్యాక్ సైడు ఫస్ట్ పాయింట్, 5th పాయింట్కి ట్వీజర్ తోటి కనుక మనం ఆ 2 పాయింట్స్ని షార్ట్ చేసినప్పుడు ఛార్జర్కు ఉన్న ఎల్ఈడి ఇండికేషన్ అనేది ఆఫ్ అయితే ఈ సాకెట్ అనేది బాగుందని అర్థం. అయితే ఇక్కడ మనం షార్ట్ చేసినప్పుడు ఛార్జర్కు ఉన్న ఎల్ఈడి ఇండికేషన్ ఆఫ్ అవ్వకపోతే ఈ సాకెట్ అనేది ఓపెన్ అయినట్టు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నేను షార్ట్ చేసాను చూడండి. ఇక్కడ నేను షార్ట్ చేసిన తర్వాత కూడా ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వలేదు, ఎల్ఈడి అనేది ఆన్లోనే ఉంది. కాబట్టి ఈ సాకెట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ సాకెట్ని మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని వేరే సాకెట్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పక్కన కండెన్సర్ మైక్ ఉంది కాబట్టి మనం బ్లోయర్తో ఈ సాకెట్ని రిమూవ్ చేసినప్పుడు మైక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా హీట్ ప్రూఫ్ స్టిక్కర్ అనేది మనం అతికించుకోవాలి. తర్వాత జాగ్రత్తగా బ్లోయర్ ద్వారా ఈ ఛార్జింగ్ సాకెట్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సాకెట్కి సంబంధించిన హోల్స్ కానీ ఇంకా ఇక్కడ ఉన్న లెడ్ కానీ జాగ్రత్తగా మనం శుభ్రంగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికి ఏ సాకెట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ సాకెట్ని తీసుకొని ఇక్కడ మనం జాగ్రత్తగా పాయింట్స్ అనేవి షార్ట్ అవ్వకుండా ఈ సాకెట్ని మనం జాగ్రత్తగా షోల్డరింగ్ చేసుకోవాలి. షోల్డరింగ్ చేసుకోవటం పూర్తయిన తర్వాత దీన్ని ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి ఈ ఫోన్ ఛార్జింగ్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. ఛార్జర్ని అయితే కనెక్ట్ చేశాను. ఇది ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు. అంటే ఇది 0% డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి కొద్దిగా సమయం పట్టుద్ది ఛార్జింగ్ అవ్వటానికి. చూడండి ఇక్కడ ఎల్జీ అని వచ్చింది, అంటే ఛార్జింగ్ అవ్వటం అయితే మొదలైంది. ఛార్జింగ్ అనేది 0%కి డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి ఫోన్ అనేది ఆన్ అవ్వట్లా. ఇప్పుడు ఒకసారి ఫోన్ను కూడా ఆన్ చేసి చూద్దాం. ఫోన్ అయితే నార్మల్గా నేను చూడండి 1% అయితే ఛార్జింగ్ అయింది. ఇంకా ఇది ఛార్జింగ్ కూడా స్టోర్ అవుతుందో లేదో కూడా చూద్దాం. కొద్దిగా సమయం తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఛార్జింగ్ అనేది 14% అయితే ఛార్జింగ్ అయింది. అంటే బ్యాటరీ కూడా ఛార్జింగ్ అనేది స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈరోజు ఎల్జీ w11 ఛార్జింగ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.